మరో 50 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కదా. ఈ రోజు సి ఓటర్ ఒక సర్వే విడుదల చేసింది. ఎప్పటిలాగే దుష్ప్రచారానికి తెరలేపింది సి ఓటర్ సర్వే. 2019 మార్చిలో వైసీపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వేలో పేర్కొంది. మార్చి 10, 2019న నిర్వహించిన డిబేట్లో టీవీ9 యాంకర్ రజనీకాంత్ టీడీపీకి 14 ఎంపీ సీట్లు, వైసీపీకి 11 ఎంపీ సీట్లు వస్తాయని సి ఓటర్ సర్వేను చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సి ఓటర్ లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఎంపీ సీట్లు 22. తాజాగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ 8 ఎంపీ సీట్లు గెలుస్తుందంటూ ఈ రోజు విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది. 2019లో ఎలాగైతే తప్పుడు అంచనా వేసిందో ఈ రోజు కూడా అలాంటి తప్పుడు సర్వేనే ప్రకటించిందని ఎందుకు అనుకోకూడదు. కాబట్టి సి ఓటర్ సర్వే నిజంగా నమ్మదగినది కాదు మరియు విశ్వసనీయమైనది కాదు. దయచేసి సి ఓటర్ సర్వేని ఎవరూ పట్టించుకోవద్దు. అలాగే ఎల్లో మీడియా విషపు రాతలను చూసి వైసీపీ శ్రేణులు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఎప్పటిలాగే ఇది మరొక ఫేక్ సర్వే కాబట్టి.